రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాటం చేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని, మిగిలిన పార్టీలు బీజేపీకి గులాం చేస్తున్నాయని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు డాక్టర్ వైఎస్ షర్మిలారెడ్డి దుయ్యబట్టారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరాచక సైకోతనానికి ఆయన కారు కింద వ్యక్తి దుర్మరణ ఘటన నిదర్శనమని షర్మిల ధ్వజమెత్తారు. తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా శ్రీకాళహస్తికి విచ్చేసిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు డాక్టర్ వైఎస్ షర్మిలారెడ్డికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికారు. స్థానిక నంది సర్కిల్ నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలికి కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికి బైక్ ర్యాలీతో పట్టణంలో ర్యాలీ చేస్తూ సభా వేదికకు తీసుకొచ్చారు. ర్యాలీలో వస్తూ మార్గంలోని వైఎస్ఆర్ విగ్రహానికి పుష్పమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో వైఎస్ షర్మిలారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని, టీడీపీ జనసేన ఎన్డీఏ కూటమిలో చేరి మద్దతు పలుకుతుంటే మోడీ దత్తపుత్రుడిగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. వీళ్లకు ప్రజా సమస్యల కన్నా రాష్ట్ర అభివృద్ధి కన్నా మోడీనే మోయడమే మిన్నగా మారిందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దామోదర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు బాలగురువం బాబు పాల్గొన్నారు. ఈ కాన్వో ఇలాగే వెళ్ళిపోయిందట. అసలు మానవత్వం అన్న పదానికి మీకు అర్థమే తెలియదా? మీ అభిమానిగా, మీ కార్యకర్తగా, మీ పార్టీ కార్యక్రమానికి ఒక మనిషి వస్తే ఆ మనిషి మీ షేక్ హ్యాండ్ కోసమని ఆ గుంపులో పడి మీ కార్ కింద పడితే కార్ కింద పడిన వాడిని అలాగే ఈడ్చుకుంటూ టైర్ కిందనే, అది కూడా మెడ ప్రాంతంలో, హెడ్ అండ్ నెక్ ఈ ప్రాంతంలోనే కనిపిస్తుంది ఆ వీడియోలో. అయితే ఈడ్చుకుంటూ వెళ్ళి తీరా చుట్టుపక్కల వాళ్ళు ఆపమంటే ఆపి ఆ మనిషి కనీసం ఏమయ్యాడు, ఎలా ఉన్నాడు, ఆ మనిషి పరిస్థితి ఏమిటి అని కూడా ఎవరూ పట్టించుకోకుండా పక్కకు లాగి పడేస్తే ఈ కాన్వాయ్ అలాగే వెళ్ళిపోయిందట. దీనికి కనీస రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోకుండా, ఒక క్షమాపణ చెప్పకుండా మా ఉద్దేశం అది కాదు అని అన్నా చెప్పాల్సింది, లేదా ఆ కుటుంబాన్ని పరామర్శించి కనీసం 5 కోట్లో 10 కోట్లో మీరు చేయగలిగిన నష్టపరిహారం అనుకుంటారో ఇంకోటి అనుకుంటారో ఏదైనా సహాయం చేసి తప్పైపోయింది అని ఒప్పుకుంటే అది ఒక రకం. అలా కాకుండా పర్మిషన్లన్నీ ఉల్లంఘించి ఒక బెట్టింగ్ చేసిన వాడి విగ్రహానికి ఆవిష్కరణ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడము, అది కూడా 100 మందితో వెళ్ళాలి అంటే 1000 మందితో బల ప్రదర్శన చేయటము, దాంట్లో ఒక దుర్ఘటన జరిగితే దానికి మళ్ళీ ఒక కనీస రిమోర్స్ లేకుండా జన సమీకరణ చేయగలను అని బల ప్రదర్శన చేసుకోవడానికి మాత్రమే ఈ కార్యక్రమాలను వాడుకుంటున్నారు. మళ్ళీ చెప్తున్నాం, ఇది సరికాదు.